ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రామప్ప దేవాలయం దగ్గర ఈ బొగ్గు గనులు నిక్షేపాలు ఉన్నాయని ఆ నిక్షేపాలను తవ్వడం కోసము ఉటిన దొంగచాటున అన్ని కూడా అనుమతులు తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని మా దృష్టికి రావడం, అక్కడ ఉన్న రైతులను కానీ అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్లను కానీ అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ములుగు కలెక్టర్ గారు అన్నీ కూడా వరుసగా సింగరేణి అధికారులతోటి రోజువారీగా మీటింగులు పెడుతూ తొందరగా ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి అక్కడ అనుమతులు తీసుకొచ్చి ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ చేయాలనే ప్రయత్నం, దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతుంది. దాని వలన కలగబోయే నష్టం 8 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఈ రామప్ప దేవాలయానికి పెద్ద ముప్పు రాబోతున్నదన్న విషయం తెలుసు. ఎందుకనంటే ఇది శాండ్ బాక్సింగ్ సిస్టమ్ కాబట్టి దీనికి పునాదులతో కాకుండా శాండ్ ఫిల్లింగ్ ద్వారా కట్టినటువంటి ఈ దేవాలయాన్ని రేపు ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ అంటే దాదాపు 300 మీటర్ల లోతున తవ్వుతారు కాబట్టి 1088 ఎకరాల్లో 300 మీటర్ల లోతున దీని ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ చేయాలి కాబట్టి దాని యొక్క సౌండ్ కానీ దాని యొక్క మైనింగ్ యొక్క బ్లాస్టింగ్ కానీ దేవాలయం యొక్క పునాదులు కదిలి దేవాలయానికి ముప్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ పనిని చేయడం వల్ల పూర్తిగా దేవాలయానికి నష్టమై ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ అనేది మామూలుగా రాజస్థాన్లో చిత్తోర్గఢ్ కోట దగ్గర ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. అక్కడ మైనింగ్ చేయడానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం తీసుకుంటే అక్కడి వాళ్ళు అప్పుడు హైకోర్టుకు పోవడం వల్ల హైకోర్టు 10 కిలోమీటర్ల దూరంలో, కోటకు 10 కిలోమీటర్ల దూరంలో మీరు మైనింగ్ కార్యక్రమాలు చేసుకోండి కానీ లోపల 10 కిలోమీటర్ పరిధి లోపల ఎలాంటి మైనింగ్ సంబంధించిన కానీ బ్లాస్టింగ్ కానీ ఏవి కూడా చేయొద్దని అక్కడ హైకోర్టు తీర్పిచ్చింది. దానిపైన తదనంతరం కూడా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పోయారు. సుప్రీంకోర్టు కూడా అదే రూల్ ఇచ్చింది. 5 కిలోమీటర్ల దూర పరిధిలో ఎట్లాంటి బ్లాస్టింగ్ చేయకూడదని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రామప్ప దేవాలయానికి ఇప్పుడు ఇక్కడ బొగ్గు గనులు చేయబోయే ఓపెన్ క్యాస్ట్ మైనింగ్కి 4.5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ 4.5 కిలోమీటర్ల దూరం ఉంది. దాన్ని ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే ఎయిర్ సర్వే అని, రోడ్ సర్వే అని 5.5 కిలోమీటర్లు ఉంది, ఒకడ 6 కిలోమీటర్లు ఉంది, 7 కిలోమీటర్లు ఉందని అనుమతులు తెచ్చుకోవడం కోసము దొంగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది తప్పు, ఇది అన్యాయం. ఎందుకంటే మనకున్న ఏకైక సంపద, ఏకైక పర్యాటక క్షేత్రం, ఏకైకమైనటువంటి రామప్ప దేవాలయం, రామప్ప ఆలయం కాబట్టి ఇట్లాంటి చేయడం వల్ల పూర్తిగా అక్కడ బొగ్గు గనులు మొత్తం పేరుకపోయి దాదాపు ఈ ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ చేయాలంటే ఓవర్ బర్డెన్ తీయాలంటేనే 120 మీటర్ల ఎత్తు దాకా మొత్తం నింపవలసి ఉంటుంది అక్కడ చుట్టుపక్కన. సో మొత్తం బొగ్గు తీయడం వల్ల అక్కడికి వచ్చే భక్తులకు కావచ్చు, పర్యాటకులకు కావచ్చు, అది మొత్తం అక్కడ ఉన్న అడవి ప్రాంతం కావచ్చు, మొత్తం కూడా నల్లగా మారిపోయి నల్ల ఏరియా అయిపోయి బొగ్గు అయిపోయి అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా పూర్తిగా తగ్గిపోవడం. రెండోది టెంపుల్ కూడా విధ్వంసం జరగడం, ఇట్లాంటి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే యునెస్కో ఇచ్చేటప్పుడు కూడా ఎట్లాంటి కట్టడాలు కానీ అక్కడ ఎట్లాంటి నిర్మాణాలు కానీ ఎట్లాంటి బ్లాస్టింగ్ కానీ ఇవన్నీ కండిషన్లు పెట్టి మనకు రామప్ప దేవాలయానికి యునెస్కో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అట్లాంటి ప్రయత్నం జరిగితే రేపు ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ కనుక జరిగితే ఈ యునెస్కో అనేది కూడా వచ్చినటువంటి యునెస్కో కూడా వెళ్ళిపోవడం జరిగిపోవడం యునెస్కో పోవడంతో పాటు భారతదేశానికి మేము యునెస్కో ఇస్తే భారతదేశానికి ఇది ఒక చెడ్డ మైలురాయిలుగా మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ముఖ్యంగా ఆ ములుగు ప్రాంతం నుంచి ప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు సీతక్క గారు ఆలోచించాలని కోరుతున్నా.